కుమార్ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ కరీంనగర్. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో అన్న బాలగోని బాబాజీ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కన్వీనర్లు రాష్ట్ర నాయకత్వం అంతా ఈ సమావేశంలో పార్టీ సమావేశంలో పాల్గొంటా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న 1-2 ఎన్నికల్లో బీసీలు సర్పంచులుగా గెలిచి విజయ దుండది మోగించారు. గెలిచిన బీసీ సర్పంచుల అభ్యర్థులందరికీ కూడా మా పొలిటికల్ ఫ్రంట్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. ఇదే తరహా ఉత్సాహంతో రేపు జరగబోయే 3వ దఫా ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ స్థానాలలో బీసీ సర్పంచులుగా ఎస్సీ ఎస్టీ సోదరుల సహకారంతో గెలిచి కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తారు. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే, ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ గల్లీలోనేమో కొట్లాటలు, ఢిల్లీలోనేమో దోస్తాలు చేస్తా ఉన్నాయి. నిన్నటి దాంట్లో ఢిల్లీలోనేమో కొట్లాటలు దోస్తాలు చేసి, గల్లీలోనేమో ఆడ జంతర్ మంతర్ దగ్గర కొట్లాటలు చేసి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడారు. ఊర్లలోకి వచ్చేమో ఫుట్బాల్, కబడ్డీలు, ఖోఖోలు, క్రికెటర్లు ఆడుతూ ఉంటారు. చట్టసభలో పంపించింది మిమ్మల్ని అందరినీ ప్రజా సమస్యలు పరిష్కరించాలి, చట్టసభల్లో చట్టాలు చేయమని కదా. కానీ ఇవాళ బీసీల పేరు మీద అగ్రకుల ఆధిపత్య రాజకీయాన్ని కైవసం చేసుకోవడం కోసం, వాళ్ళ పునాదులు నిలబెట్టుకోవడం కోసం రోజువారీగా ఎత్తుగడలతోటి నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. 3 పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీల అధ్యక్షులు ఈ రోజుకి కూడా తమ మేనిఫెస్టోలో కానీ, తమ అధికారిక పత్రికలలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ ఎక్కడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, వాటి పట్ల రాష్ట్ర నాయకత్వం మొత్తం దిగి కొట్లాడాలని చెప్పేసి ఎక్కడ మాట్లాడతారు. ఎక్కడ దొరికిపోతామో అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో, ఢిల్లీలో మేము పాల్గొన్నామని చెప్తున్న మీరు అదే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన పార్టీలు బిల్లులు ఎందుకు పెట్టట్లేదు? పార్లమెంటు సభ్యులకు విప్ ఎందుకు జారీ చేయట్లేదు? పార్టీలుగా పెట్టచ్చు, ప్రైవేటు వ్యక్తులుగా కూడా పెట్టచ్చు, అవకాశం ఉన్న చోట. కానీ అది పెట్టకుండా మేము ఈ పార్లమెంటు సమావేశాలు 16 రోజులు అయింది, ఈ రోజుకి ఇంకా 3 రోజులైతే ముగిసిపోతుంది. పార్లమెంటు చట్టాలు చేసే దగ్గర మీరు కొట్లాడతామని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు. మీరే కదా చెప్పింది ఈ రాష్ట్రంలో 40% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించిన తర్వాత అధికారంలోకి మేము వచ్చిన 6 నెలల్లోనే చేస్తామని చెప్పి ఉలగాన చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పారు. 150 కోట్లు ఖర్చు పెట్టి ప్లానింగ్ కమిషన్ ద్వారా అని చెప్పి చేస్తామన్నారు. మేము కొట్లాడ చేస్తే డెడికేషన్ కమిషన్ కోర్టు ద్వారా తీసుకొచ్చి దాని మీద కమిటీ చేశారు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు, దాంతో అమలు చేస్తామని. కోర్టులు కొట్టివేయబడ్డాయి కాబట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత మాకు న్యాయస్థానంలో నమ్మకం ఉందని చెప్పేసి హైకోర్టులో నమ్మకం ఉందని మాట్లాడారు, సుప్రీంకోర్టులో నమ్మకం ఉందని మాట్లాడారు. మీ రెడ్లతోటి జాగ్రత్తల పేరు మీద కేసులు వేయించి నడిపించిన సందర్భం కూడా మీరే దాని వెనుక ఉంది. ఆ తర్వాత కొట్టివేయబడిన తర్వాత కోర్టు ధిక్కారానికి మేము పాల్పడం కాబట్టి కోర్టును గౌరవిస్తామని చెప్పేసి మాట్లాడేది కూడా మీరే. మేము అదే చెప్తా ఉన్నాం. గతంలో 1935లో జనాభా లెక్కలు లేవని చెప్పేసి ఇంద్రసాని కేసులో ఆ రోజు రిజర్వేషన్ అమలు చేయకూడదని చెప్పేసి కోర్టులు చెప్పిన దాన్ని పట్టుకొని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీసి సులభంగా చేసి మీరు స్పష్టంగా ఉన్న రిజర్వేషన్ చెప్పిన తర్వాత ఆ లెక్కల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపలేదు అని అడుగుతా ఉన్నాం. 11 రాష్ట్రాలు, బీహార్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణలో, తమిళనాడులో అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కలు తీశారు. కోర్టుకెళ్ళిన పేరు మీద కొట్టివేయబడ్డాయని చెప్తా ఉన్నారు. తమిళనాడులో సంబంధించిన రాష్ట్రంలో కూడా ఈ రోజు కోర్టులోనే ఉంది. కానీ తమిళనాడు రాష్ట్రంలో 60% రిజర్వేషన్, 69% రిజర్వేషన్ ఎలా అమలు అవుతా ఉన్నది? మేము అదే అడుగుతా ఉన్నాం. తమిళనాడు రాష్ట్రంలో అమలు అవుతున్నప్పుడు తెలంగాణలో అమలు కావడానికి చేసిన ప్రక్రియ ఏదైతుందో అది చేయమని అడుగుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీజేపీ పార్టీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. 42% ఉందని తీసిన మీరు 15% ఎందుకు తీశారు? కొన్ని మండలాల 30 మండలాలలో 3-4%కే బీసీఎస్సీ పరిమితం చేశారు. కొన్ని 30 మండలాల్లో అయితే 80% బీసీ ఉన్న చోట దగ్గర 30%కి పరిమితం చేశారు. ఇవాళ 17% ఉన్నదానికి తీసుకొచ్చారు. మొత్తం 50%, 56.7% రిజర్వేషన్ ఉందని చెప్పిన మీరు
42% కూడా కట్టుబడలేకపోతే మీ అధికారం కోసము బీసీలని ఒక ఓటు బ్యాంకు లాగా చూసుకుంటా ఉన్నారు. మేము అదే ఇవాళ ఈ పార్టీకి కర్రగాల్సి వాత పెట్టినట్టుగా గ్రామాల్లో మా అభ్యర్థులు మా బీసీ సోదరులంతా సర్పంచ్లు గెలిచి వస్తూ ఉన్నారు. రేపు ఇదే తరహా వచ్చినట్టు రేపు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కూడా ఖచ్చితంగా గెలుస్తారు, అధికారాన్ని కైవసం చేసుకుంటారు. అంతిమంగా చట్టసభలలో మీకు కబ్జా చేసుకున్న చట్టసభలు అవుతున్నాయో మేము ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే విద్యా ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పింది మీరే. ఇవాళ ఇది అయిపోయిన రికార్డుగా, ఇది ముగిసిన అధ్యాయం లాగా రిజర్వేషన్ ఇవాళ అయిపోయింది. పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయలేం కాదు, ఇది అక్కడ మీద పెట్టలేదు, దీన్ని ఎప్పటికీ నియంత్రణ ప్రక్రియ అని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు బడ్జెట్ ఎక్కడ లేదు. ఇవాళ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఇవ్వాలి, 40,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లో రిజర్వేషన్ ఇస్తున్నది మీరు. ఇక్కడ గ్లోబల్ సమిట్ పెట్టారు కదా, ప్రపంచ దేశాల నుంచి పిలిచిన గ్లోబల్ సమిట్ ఎక్కడైతుందో అందులో బీసీ వాటా ఎంత, బీసీల ప్రాతినిధ్యం ఎంత, బీసీల భాగస్వామ్యం ఎంత, బీసీలకు ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ మార్గాలు వస్తాయో మీరు చెప్పగలుగుతారా? ఎవరికి ప్రకటించారు? రేపు ఎవరి పేరు మీద అత్తాసంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఆటల పేరు మీద కోట్ల రూపాయలు, సబ్మిట్ల మీద కోట్ల రూపాయలు, అందరూ బాబుల పేరు మీద కోట్ల రూపాయలు. బీసీలకు పిల్లలకు విద్యార్థులు చదువుకోవడం దూరం అవుతా ఉంటే వాళ్ళకి రియంబర్స్మెంట్ కట్టమంటానికి డబ్బులు లేవంటారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలుగా దోచిపడతా ఉంది ఈ రాష్ట్రం. మీరు ఉన్న వాళ్ళకి ఇవాళ బాబులకి అగ్ర కులాలకి మొత్తం అధికార యంత్రాంగం అంతా మొత్తం మీ కైవసం చేసుకొని బీసీలను నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ మీరు పన్నాగం పడతా ఉన్నారు. గ్రామ స్థాయిలో అధికారాన్ని దూరం చేయాలనుకుంటే వాళ్ళ అధికారులకు ముందుకొచ్చారు ఇవాళ సర్పంచులు. రేపు డిప్యూటీసీ ఎంపీటీసీ వస్తారు, మీ సంఘటనలో వేస్తాం. రేపు ఈ 17 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో ఈ 2 కోట్ల మంది బీసీ సమాజాన్ని ఏకం చేస్తాం. ఇవాళ చట్టసభల్లోనూ ఈ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ముందుకు పోతాం. కోర్టులకు కూడా అధికారం లేదు ఈ రిజర్వేషన్లు కొట్టివేయడానికి కానీ రిజర్వేషన్ నిర్వహించడానికి కానీ. చట్టసభల్లో 9th షెడ్యూల్లోనే 243 ఆర్టికల్ ద్వారానే రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా సిద్ధి తెచ్చుకొని ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ మేము చేసిన తప్పులు వాళ్ళ పాపాన్ని ఏదైతే ఉందో సాక్షిత పడి ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి ఒక బిల్లు పెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి మా ఈ 42% రిజర్వేషన్ ని చట్టం చేసే విధంగా మీరు చేయకపోతే మీ పునాది విధంగా మా కార్యక్రమ భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ